గన్నవరం విమానాశ్రయంలో తుపాకీ కలకలం రేపింది. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఓ యువకుడి వద్ద ఓ తుపాకీతో పాటు 2 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఓ ప్రైవేటు యూనివర్సిటీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నట్లుగా గుర్తించారు. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్న సదరు విద్యార్థిని భద్రతా సిబ్బంది అనుమానించి తనిఖీ చేశారు. అతని వద్ద బుల్లెట్లు, తుపాకీ లభించడంతో వెంటనే అతడిని గన్నవరం పోలీసులకు అప్పజెప్పారు. దీంతో అతడు ఎవరు, తుపాకీని తనతో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గన్నవరం విమానాశ్రయంలో తుపాకీ కలకలం రేపింది. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఓ యువకుడి వద్ద ఓ తుపాకీతో పాటు 2 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఓ ప్రైవేటు యూనివర్సిటీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నట్లుగా గుర్తించారు. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్న సదరు విద్యార్థిని భద్రతా సిబ్బంది అనుమానించి తనిఖీ చేశారు. అతని వద్ద బుల్లెట్లు, తుపాకీ లభించడంతో వెంటనే అతడిని గన్నవరం పోలీసులకు అప్పజెప్పారు. దీంతో అతడు ఎవరు, తుపాకీని తనతో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. గన్నవరం విమానాశ్రయంలో తుపాకీ కలకలం రేపింది. భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఓ యువకుడి వద్ద ఓ తుపాకీతో పాటు 2 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఓ ప్రైవేటు యూనివర్సిటీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్నట్లుగా గుర్తించారు. గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్తున్న సదరు విద్యార్థిని భద్రతా సిబ్బంది అనుమానించి తనిఖీ చేశారు. అతని వద్ద బుల్లెట్లు, తుపాకీ లభించడంతో వెంటనే అతడిని గన్నవరం పోలీసులకు అప్పజెప్పారు. దీంతో అతడు ఎవరు, తుపాకీని తనతో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. వైశాలి గన్నవరం ఎయిర్పోర్ట్ లో అయితే మాత్రం 2 బుల్లెట్లు కలకలం సృష్టించాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నం సాధారణ తనిఖీల్లో భాగంగా అయితే మాత్రం తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక విద్యార్థి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఆర్య అనే విద్యార్థి వద్ద అయితే మాత్రం బ్యాగ్ లో 2 బుల్లెట్లతో పాటు గన్ను కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ పోలీస్ అధికారులకు అయితే మాత్రం వాళ్ళ తనిఖీలో దొరికాయని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇప్పటికే పోలీసు అయితే మాత్రం పూర్తిగా దర్యాప్తు చేపట్టారు. దీనిపై కూడా ఆ బాబు అయితే మా విద్యార్థి ఎవరైతే ఆర్య అనే విద్యార్థి ఉన్నాడో అతను కూడా అదుపులో తీసుకుని మాత్రం విచారణ చేపట్టారు. గన్నవరం పోలీస్ స్టేషన్ అయితే మాత్రం ఈ విద్యార్థిని తరలించారు. విద్యార్థి అయితే మాత్రం ప్రధానంగా చెప్తున్నాడు అయితే మాత్రం వాళ్ళ నాన్న ఒక ఏటీఎం వద్ద అయితే మాత్రం గన్ మ్యాన్ గా ఆ విధులు నిర్వహిస్తారు. అతని బ్యాగ్ మిస్బిహేవ్ గా తీసుకొచ్చానని చెప్పైతే మాత్రం ఈ విద్యార్థి చేస్తున్న పరిస్థితి. కానీ ఎన్నడూ లేని విధంగా విద్యార్థి వద్ద 2 ఈ బుల్లెట్లతో పాటు గన్ అయితే ఉందో అది కూడా లభ్యం కావడం మాత్రం ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ అధికారులు అయితే మాత్రం భయాందోళన గురయ్యని చెప్పవచ్చు. అలాగే ఈ విద్యార్థికి ఈ బుల్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అలాగే ఇతనికి ఈ బుల్లెట్లు అన్న వ్యవహారంపై కూడా పూర్తిగా అయితే మాత్రం అటు గన్నవరం ఎయిర్పోర్ట్ అధికారులతో పాటుగా పోలీసు అధికారులు మాత్రం పూర్తిగా అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. పూర్తిగా అయితే మాత్రం దీనిపై అయితే మాత్రం అలాగే ఎయిర్పోర్ట్ వద్ద దాకా కూడా ఈ బుల్లెట్లు రావటం, అదేవిధంగా గన్ను కూడా రావడం అనే అంశంపై కూడా పూర్తిగా అన్ని కోణాలు అయితే మాత్రం దర్యాప్తు చేస్తారని చెప్పుకోవచ్చు. మనం చెప్పవచ్చు. వైశాలి చూస్తుంటే మాత్రం ఇతను గుంటూరులో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కళాశాల అయితే మాత్రం బీటెక్ సెకండ్ ఇయర్ గా చదువుతున్నట్టు తెలుస్తుంది. అలాగే ఈ బుల్లెట్ వ్యవహారం అయితే మాత్రం పోలీసులు అయితే పూర్తిగా అయితే మాత్రం దర్యాప్తు అయితే చేస్తారని చెప్పొచ్చు. వైశాలి. అతడి విచారణలో ఏం విషయాలు బయటపడ్డాయి?
వైశాలి అతను దర్యాప్తు అయితే మాత్రం ఇప్పటికే గన్నవరం పోలీస్ స్టేషన్ అయితే మాత్రం ఎయిర్పోర్ట్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ బాబుని ఏదైతే విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతను ఆర్య అనే విద్యార్థిని కూడా ప్రస్తుతం మాత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే విచారణ చేస్తారు. అతను మాత్రం ప్రధానంగా చెప్తున్న అంశం ఏదైతే ఉందంటే మాత్రం ఈ గన్నుని మా నాన్నగారు ఒక బ్యాంకు ఏటీఎం వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే మాత్రం ఆ ఏటీఎం వద్ద విధులు నిర్వహించేందుకు మాత్రం గన్ ఇచ్చారు. ఆ గన్ తో మా నాన్నగారు తీసుకెళ్లేదాన్ని నేను తీసుకొచ్చాను అయితే మాత్రం ఆ విద్యార్థి చెప్తున్నారు. ఈ విద్యార్థి అయితే మాత్రం అటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా స్టేషన్ పిలిపించి అసలు ఏంటి అనే కోణంలో అయితే మాత్రం విచారణ చేసుకోవాలని చెప్పవచ్చు. దీనిపై అయితే మాత్రం ఇప్పటికే ఇటు గన్నవరం పోలీసులతో పాటు ఎయిర్పోర్ట్ అధికార పోలీసులు కూడా పూర్తిగా అయితే మాత్రం దర్యాప్తు చేస్తారు. ఇదే విధంగా ఇటు విద్యార్థి దగ్గర ఈ బుల్లెట్లతో పాటు గన్ను లభ్యమైతే మాత్రం కళాశాలలో ఉన్నటువంటి యాజమాన్యాన్ని కూడా వీళ్ళని పిలిపించి దర్యాప్తు చేసే ప్రయత్నం అయితే కూడా చేస్తారని చెప్పుకోవచ్చు వైశాలి.